జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పంచాయతీ చేసే వాళ్ళకి కష్టంగా ఉన్నా చూసే వాళ్ళకి మాత్రం చాలా కామెడీగా ఉంటది అంటూ శ్రీకాకుళం నుంచి వచ్చేస్తున్నారు శ్యామ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మనిషిలో ఎంత టాలెంట్ ఉన్నా 10 మందికి పరిచయం చేయడంలో మాత్రం మళ్ళీ మన నంబర్ 1. అది ఖాయమేనండి. ఇలాంటి ఎదవనే తెచ్చిరా టాలెంట్ ఉన్నాను తేరా. అయ్యరా ఏడా నాకు బరువా మనకి పొగలేందే కోట గడవదు. మొన్న కింద నువ్వు బొర్ర మీద చూశాను, అప్పటి నుంచి డొక్కో ఏదే సరే కదా. ఈ డ్రెస్ నెలకొన్నా పండ తయారు చేసిన గంగిరెద్దులా కొన్నారండి. సరే సరే కానీ ఇది షెడ్యూల్ అయితే ఆ షెడ్యూల్ లంగవాణిలు అన్ని చెప్పండి. ఆ షెడ్యూల్ కాదండి, ఆ షెడ్యూల్. అదే ఇది షెడ్యూల్ అయితే షెడ్యూల్ అంతే గ్రామ సభ మర్చిపోయినట్టున్నారా? రౌండ్ రోయ్ అది వెళ్దాం. ఒకసారి అండి మన రష్మి గారు తగ్గు తీర్చాం కదా. అవునవును. మరి డబ్బులు ఇచ్చిరా? ఆవిడ గవర్నమెంట్ నుంచి వచ్చిందే 4000 రా, మనకేటి ఇస్తారా? అది మీకు మేకప్ కే సరిపోతుంది ఉంచుకోండి. అనుకున్నా చెప్పలేం సార్. అయ్యగారు వస్తారు. అయ్యగారు ఏమరా అందరు బాగుండ్రా? అందరు వచ్చినట్టేనా? వచ్చామండి. ముత్యా లేదురా? వెనకాలన్నానండి. అక్కడే చేతన పక్కన కూకయ్యా. చెప్పరా మీ సమస్యలో ఏంటే? అయ్యా మరేటే లేదు, మా ఆవు పేడ వేయట్లేదు, మీరే ఏదో ఒకటి చెయ్యాలా? నన్నే చేయమంటారా? లోన్ సీట్ లాగమంతలేటే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ప్రెసిడెంట్ అనుకుంటున్నా, పశువుల డాక్టర్ అనుకుంటున్నా. మంచి క్వశ్చన్ అడగండి. బాబు గారు రాత్రి అయితే చాలండి, రోడ్లు మరుగుదొడ్లు అయిపోతున్నాయి. ఆ సాంబ్రాన్ని వాసన పీల్చలేకపోతున్నాము. దానికి మీరే సమస్య చూడాలా? దానికి ఎందుకు మీరు టెన్షన్ పడమా? డైరెక్ట్ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావురా? మా ఇల్లు అనుకుంటారు, సులభ కాంప్లెక్స్ అనుకుంటారు. వాళ్ళందరూ మా ఇంటికి ఎందుకో? అలా కాదండి బాబా, ఇలాంటివి ఇక్కడ అడగకూడదు. డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ప్రరా అంటన్నా. ఓ వాళ్ళకంటావా? ఏదే మండుతున్నట్టుంది. మనకి సంబరాలు దగ్గర పడిపోయి 5 సంవత్సరాలకు ఓ రోజు పండుగ. ఇది 3 రోజులు గ్రాండ్ గా చేసుకోవాలా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? అయ్యగారా మా రేట్ లేదు గాని ఈసారి పండగ మాత్రం మన ఊర్లోను డెక్కదని చెప్తాదండి. ఏపో మాపో చచ్చిపోయిన ముసలోళ్ళలాగా ఉన్నావు. ఏ సచ్చరిచ్చేది బుర్రకథ అడగాలి కానీ ఎక్కడానికి అడుగుతావా? వెనకట నీలాడోటే నిలబడడానికి శక్తి లేదు కానీ కొడబడ్డానికి మాత్రం సగిలే కావాలన్నట్ట. రికార్డ్ కావదు కానీ శుభ్రంగా బరక తెట్టుకున్నారా? గురక తెట్టండి. అది గుర్రకదండి బాబా. అదంటే ఇక్కడ ఒకటి శంకల పుండ్లగా అయ్యా మీరు ఏడు చేస్తారు తెలియదు కదా, మా ఈదిలో మాత్రం ఫుల్ లైటింగ్ ఉండాలయ్యా. దాందేముందరా, ఈ సంవత్సరం మీ ఈదికి ఫుల్ లైటింగ్ పెట్టేస్తా. ఫుల్ లైటింగ్ పెట్టి రాత్రికి దొరుకుపండి. ఆ ఈదులు మీకు పని ఉందండి. అరే ఆ లైటింగ్ ఫుల్ అర్థం కానీ రాత్రి 10 తర్వాత తాపి రోయ్ బాగా కవర్ చేసిరా. తెలుసు కదా మన గురించి. ఏమే రత్తాలో అందరూ అన్ని అడుగుతాను రండి, వీటి అడగవేటే? ఈ సంబరాలకి మంచి ముగ్గులు పొట్టి పెట్టించండి. అదేంటండి అంత సిగ్గుపడుతుంది. ఎన్నిసార్లు ముగ్గులోకి తీసినారేట. అలా సరే కానీ ముత్తులో నీకు ఎలా అలవాట కదా. సాయంత్రం నువ్వు ఒక్కదాని ఇంటికి వెళ్ళిపోయా చెప్తాను. దేనికిరా? ముగ్గులు పిండి ఇవ్వడానికి. మరి ఒకదాన్ని రమ్మంటావా? ఇప్పుడు 10 మంది వచ్చారనుకో మిషన్ ఆడదాం. అది ఒక్కడా వచ్చిందనుకో మిషన్ ఆడించుకుని ఒట్టిపోద్దా. ప్లానింగ్ నా పొగడు తుడిచేసాడమ్మా, నా బొట్టు సరిపేశాడమ్మా, నా జడిపోయిందమ్మా గొలుగోడు. నీ పక్కల ఎట్లా నేను అప్పతే ఏటండి కొడతానని నేర్తుంది. నాకు మేకప్ సరిపోయిందని నేర్తుంది. ఇదే శుభ్రం సభ మీరు డిస్టర్బ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇంకేమైనా అడగండి అమ్మా. అయ్యారు ఈ సంబరాలకు మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా కబడ్డీ పోటీలు పెట్టియాలా. ఆ కబడ్డీ పోటీలకి నేనే కోచ్. అసలు కబడ్డీ ఎలాగొడతా నీకు తెలుసురా? నాకు తెలియపోవడం ఏంటంటే ఒక బాల్ తీసుకుంటామా, ఇలా పాముతామా, పామితారు తీస్తామా, వేసిందని కొడతాడా, ఆ కొట్టిందని అనక 10 మంది పరిగెట్టడమే కదా కబడ్డీ. అంతే. కబడ్డీ గురించి చెప్పినందుకు వాలీబాల్ గురించి చెప్తాను. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నీ కర్ర ఇరిగిపోతారే అయ్యగారు. ఆడికి ఏడు తెలదు గాని మీరేదంటే అదే కష్టం. మహానుభావులు అందరూ ఒక చోట తయారయ్యారా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? గారా పొట్టడితే నేను అనుకోకండి. అడుగురా. మీరు సన్నాసి కింద 10 మందిలో సన్నాసులు.
ఎరా లేకపోతే ఏంటంటే ఆడేమో కబడ్డీ నుంచి క్రికెట్ గురించి చెప్తాడా, మీరేమో క్రికెట్ నుంచి వాలీబాల్ గురించి మాట్లాడతారా? ఎంత మీరు ప్రెసిడెంట్ ఎలాగైనరా? ఆ రోజులు నాడదానికో సేరా జాకెట్, మొగడుకో సారా ప్యాకెట్ ఏదో అలాగ అయిపోయింది అంతే. బాగా పంచారండి. ఈ సంబరాలకి మంచి కోలాటం పెట్టించాను. అమ్మ కోలాట కుక్కలాట అవదా, ఏదో మనిషి చెప్పండి. అది కోలాట కాదు, ఆ కోలాటం. అలాంటి పోతే ఇంకేంటే అయితే ఈ సంబరాలకి ఆడవాళ్ళందరికీ యూనిఫామ్ పెట్టించి. స్కూల్ కొంట్ల యూనిఫామ్ ఇచ్చిదానిక? యూనిఫామ్ అంటే అది కాదు, ఒకే రకం కోక రైక కొనిచ్చిమంటున్నాను. కొమ్మకే కోతుల్లో ఇల్లుకి ఎందుకు కోకరాయికలో అవి కూడా అవదా? మరి ఏటయ్యుద్ది నీ వల్ల? అంతే మా పేషెంట్ పనికి మాలోడనా, చేతకానోడనా, ఊరందరూ చుట్టూ తిరిగినాడనా? మీరు అనుకున్నవన్నీ అవ్వాలంతే. ఇంటికో 4,000 పడుతుంది. సంఘం డబ్బులు లేవేటే అది తీయండి. సగం డబ్బులు ఎందుకు లేవు? ఉండే బోల్డ్ కానీ మన గుళ్ళో ఉండి లేసారు మా తీరు మావదా. ఉండిలేని బాగా కవర్ చేశాను, నేను బీక్ చెక్కిద్రా. నీకు కూడా సిక్కేస్తారా? నాకేం శక్తి? 50,000 తీసి అందరూ నీకు ఇచ్చిలేను. బాయ్ బాయ్. అయ్యో కాయమే ఉండిలో వేసాను మనిషి 4,000 ఇవ్వాలా? ఏంటి బాబా పండుగ 4,000 ఇవ్వాలా? నాకు నెల్లాడు వచ్చిన పెన్షన్ 4,000. ఆ 4,000 మీకు ఇచ్చింది. నాకేట పాట కొడుతుంది. నా దగ్గర డబ్బులు కట్టాడు, గింజలు కట్టాడు. రికార్డ్ డాన్స్ అన్న నన్ను వదిలిపెట్టండి బాబు. కనీసం 3,000 ఇవ్వరా? ఏటి 3,000? ఆ 3,000 ఉంటే పొదుపుకే కడతాంగా, నీ దగ్గరికి ఎందుకు వస్తాము? నా దగ్గర లేవు. నీ పట్ల కాయలన్న పళ్ళన్న అదన్న పగిలిపోద్ది యాదవా. కనీసం 2,000 ఇవ్వరా? నోటు పోతే బేరం ఆడతాను వేటే. 2,000 ఇయ్యో 2 పైసలు. కోచ్ నువ్వే రారా పోనా? అయ్యా ఆ లూసి ఆలగానే నేను ఎత్తాను. అది ఆడతాను మాట అంతే. మొగోడు అది మొగోడు మాట అంతే. 1000 రూపాయలు రాసిరా. మీరు 2,000 అప్పించారు అనుకోండి, 1,000 రూపాయలు రాసుకుని 1,000 రూపాయలు ఇచ్చేయండి. ఈ డజన్ ఆడోడే ఇలా టూర్ ప్రెసిడెంట్ అయినందుకు నా చెప్తాను కొట్టుకోవాలి. నాదొందా ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ప్రెసిడెంట్ గారు ఏట్రా అందులో చిన్న క్వార్టర్ అది ఇచ్చిరా. ఏదో కావాలట్రా? కృష్ణ భగవాన్ గారు, శ్యామ్ గారు బాగుందండి, బాగా చేశారు, హుషారుగా ఉంది. ఆల్ ద బెస్ట్. ఖుష్బు మ్యామ్, skit boundy, concept boundy. Overall, it's very nice, all of you. thank you so much guys.